ఓం శాంతి. మార్చ్ 22, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా కారణం అనే పదం నుండి ముక్తులుగా ఉంటూ అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బాబా యొక్క డబల్ యజమాని బిడ్డను. బాబా నాకు పదమాల రెట్ల స్నేహాన్ని ఇస్తున్నారు. నేను సర్వ ఖజానాలకు యజమానిని. అంతేకాక స్వరాజ్యానికి కూడా యజమానిని. ఈ 2 రకాల యాజమాన్యాలు బాప్దాదా ద్వారా నాకు ప్రాప్తించాయి. నేను పదమ భాగ్యశాలిని. నేను బాలకుణ్ణి కూడా మరియు యజమానిని కూడా. నేను కారణం అనే పదాన్ని పరివర్తన చేసి దానిని నివారణ చేసి బాబా ఆశను పూర్తి చేసే ఆత్మను. అర్ధకల్పం బట్టి కారణాలలోనే ఉన్నాను. ఇప్పుడిక నివారణ చేసే సమయం వచ్చేసింది. ఇప్పుడు స్వయంలో ఉన్న కారణాలను నివారణ చేస్తాను. నేను కారణం అనే పదాన్ని బాప్దాదాకు కానుక రూపంలో ఇచ్చేశాను. అది ఇక తిరిగి తీసుకోను. నాకు భక్తుల పిలుపులు వినిపిస్తూ ఉన్నాయి. నేను విశ్వంలోని సర్వాత్మల సమస్యల కారణాలను నివారణ చేసి నిర్వాణ ధామంలోకి తీసుకువెళ్ళే మాస్టర్ ముక్తిదాత ఆత్మను. నేను సమస్యను సమాధాన రూపంలోకి పరివర్తన చేస్తాను. నేను అనుభవి మూర్తిగా అయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం చేయిస్తాను. నా ముఖం మరియు నడవడిక ద్వారా ముక్తిదాత కనిపిస్తూ ఉంటారు. నా మస్తకం ద్వారా మెరుస్తూ ఉన్న సితారను అనుభవం చేయిస్తాను. అనుభవం ద్వారా అందరినీ సమీపంగా తీసుకొస్తాను. అనుభవం అనే స్థితిలో స్థితులై నయనాల ద్వారా మస్తకం ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయిస్తాను. నేను సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటాను. ఉల్లాస ఉత్సాహాలతో పాటు సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటాను. వైరాగ్య వృత్తి కారణంగా నిర్విఘ్న పురుషార్థం చేస్తాను. దేహాభిమానాన్ని సమాప్తం చేసి దేహీ అభిమాని అభ్యాసం ద్వారా వైరాగ్య వృత్తిని సదా కోసం అనుభవం చేస్తాను. దేహాభిమానం యొక్క
పాత సంస్కారాలను తొలగిస్తాను. దేహాభిమానం అనే బీజాన్ని భస్మం చేస్తాను. అంశాన్ని కూడా భస్మం చేస్తాను. దేహీ అభిమాని స్థితి నా న్యాచురల్ నేచర్. సేవ చేస్తూ కూడా సాధనాలు లభిస్తున్నప్పటికీ, ప్రశంసలు లభిస్తున్నప్పటికీ, ప్రకృతి దాసీగా ఉన్నా కానీ నేను కర్మయోగిగా అయి కమల పుష్ప సమానంగా ఉంటాను. అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటాను. నేను బహుకాలపు అభ్యాసిని. బహుకాలపు పురుషార్థాన్ని, బహుకాలపు ప్రారబ్ధాన్ని అనుభవం చేసే ఆత్మను. నడుస్తూ తిరుగుతూ కూడా మస్తకం నుండి శాంతి, శక్తి, సంతోషం యొక్క అనుభూతి చేయిస్తాను. సంపూర్ణత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఆత్మను. బాప్దాదా ద్వారా జరిగే విశ్వ పరివర్తన కార్యంలో నేను సహచరుడిని. నేను బాబాను ప్రత్యక్షం చేసే ఆత్మను, నంబర్ 1 ఆత్మను. ఓం శాంతి.